హైదరాబాద్ లో మరోసారి నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న పబ్లపై టాస్క్ ఫోర్స్ కొరడా చూపించింది. బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్ జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకర డాన్సులు చేస్తున్నారు. మద్యం మత్తులో యువతీ యువకులు హల్చల్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే పబ్స్ నడుస్తున్నాయో వాటిపైన పోలీసులు కొరడా చూపించడం చూస్తున్నా. అయితే ఆఫ్టర్ 9 పబ్ లో కూడా రైడ్స్ జరిపారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాణా? నార్మల్ డేస్లో రాత్రి 11 గంటల వరకు కూడా పబ్ నిర్వహించుకోవడానికి కానీ అవన్నీ పర్మిషన్స్ ఉంటాయి. కానీ నిన్న వీకెండ్ కావడంతో 2 గంటల వరకు కూడా వారు నిర్వహించారంటూ కూడా పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ రైడ్స్లో అది కనపడిన దృశ్యాలు, దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా అక్కడ అశ్లీల దృశ్యాలతో పాటు అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే కూడా అక్కడికి ఆఫ్టర్ 9 పబ్కి వెళ్ళి వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత అక్కడ దాదాపు 150 మంది దాకా ఉన్నారు. అక్కడ కొంతమంది డ్యాన్సులు వేస్తున్నారు అసభ్యపరంగా. సో వారందరినీ కూడా విచారించిన తర్వాత అందరినీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కాబట్టి రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసు 2 వ్యాన్స్లో తీసుకొని వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళందరూ కూడా లోపల కూర్చోబెట్టిన నేపథ్యం కాబట్టి వాళ్ళందరికీ కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎవరు వాళ్ళంతా పూర్తి డీటెయిల్స్ అంతా కూడా వారు తీసుకుంటున్నారు. ఎంతమంది కస్టమర్స్గా వచ్చారు, ఎంతమంది అక్కడ పబ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు, ఏ రాష్ట్రాల నుంచి యువతలను తీసుకొచ్చారు, వాళ్ళు ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క పబ్లో వాళ్ళ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారంటూ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక పబ్బుల్లో కూడా చూసాం. గతంలో రాడ్స్ అండ్ బ్లూలో జరిగినటువంటి ఒక పబ్బులో అప్పుడు డ్రగ్స్ కార్యకలాపం సృష్టించింది. నేపథ్యంలో ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ని కూడా వారు అరెస్ట్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వారు ఇన్నోసెంట్ అయిన తర్వాత మాత్రమే వారిని వదిలిపెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు కస్టమర్స్తో పాటు అలాగే ఆఫ్టర్ 9 సంబంధించిన పబ్బు నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది యువతలను తీసుకొచ్చారు పెద్ద ఎత్తున. ఆ యువతల యొక్క డీటెయిల్స్ వారు నిజంగానే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా లేకపోతే కస్టమర్ రూపంలో వచ్చినటువంటి వారా, ఎవరు డ్యాన్సులు చేస్తున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ వీళ్ళందరినీ తీసుకొచ్చారు కాబట్టి ఆ పబ్బు ఉదయం 2 గంటల వరకు కూడా నడిచినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం మత్తులో వీళ్ళందరూ ఉన్నారు. దాంతోపాటు ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లో కూడా చేయాలనేసి కూడా అధికారులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళకందరికీ కూడా ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు చేసిన తర్వాత ఎవరైతే ఇన్నోసెంట్ ఉంటారో వారిని అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే పబ్ నిర్వాహకుల మీద అనేక ఆరోపణలు వచ్చాయి. గత మొత్తం 2 నెలలు 3 నెలల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు, నిజంగానే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేకపోతే అసభ్యకరమైనటువంటి రీతిలో వారు డాన్సులు ఇస్తున్నారు, యువతల్ని ఎందుకు బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు, ఎందుకంటే కేవలం వారిని కస్టమర్స్ని ఆకర్షించడానికైనా లేకపోతే ఆకర్షించిన తర్వాత వాళ్ళతో ఏం పని చేయిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో తేటతెల్లమయ్యే అవకాశం సమాచారం ఉంది. ఎందుకంటే హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పబ్బులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఆఫ్టర్ 9 పబ్బు ఒక వివాదంలో చిక్కుంది. గతంలో బంజారాహిల్స్ సీఐగా పనిచేసినటువంటి నరేందర్ పైన కూడా వారు అప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు అదే కంప్లైంట్ ఇచ్చినటువంటి అదే పబ్బు పైన ఇప్పుడు 150 మంది దాకా కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. రైట్ రానా, అయితే వేరే రాష్ట్రం నుంచి కూడా కొంతమంది యువతలను తీసుకొచ్చి అక్కడ అసభ్యకర డాన్సులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని కేసులు కూడా నమోదు చేశారు, కొన్ని సెక్షన్ల కింద అని కూడా తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఏంటి అన్న డీటెయిల్స్? ప్రస్తుతం అయితే న్యూసెన్స్ దీనికి సంబంధించి అలాగే ఎక్కువ టైం ముగిసిపోయినా కూడా వీళ్ళు అక్రమంగా కూడా పబ్బు నిర్వహించారు. దాంతోపాటు అసభ్య రీతిలో కూడా వారు డ్యాన్సులు వేశారు అనేది కూడా వీరిపైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి
ఆ వెలగు నిబంధనలు ఉల్లంఘించారు. దానితో పాటు మరో కోణాలు ఏమైనా ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత వన్ బై ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. కస్టమర్ అయితే మీరు ఎప్పుడు వచ్చారో, గతంలో ఎప్పుడైనా వచ్చారో, మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏంటి, అక్కడ ఏమన్నా ఇతర కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నా, డ్రగ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నా, లేకపోతే ఇంకోటి శృంగార సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి దృశ్యాలు ఏమన్నా మీరు చూసారన్న దానిపై కూడా వారు క్వశ్చన్ చేస్తున్నారు. దాంతో ఒకవేళ ఎవరన్నా అక్కడ అనుమానాస్పదంగా జరుగుతున్నారు, అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి దీంతో అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. అయితే యువతల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఇదే పెద్ద హైలైట్గా కాబోతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి యువతల్ని తీసుకురావాల్సిన అటువంటి అవసరం ఏముంది. ఎందుకంటే మామూలుగా పబ్బుల్లో ఇక్కడ వీకెండ్ వస్తే మాత్రం ఒక్క లోపలికి మామూలుగా అయితే కొంతమందిని మాత్రమే అలో చేస్తారు, దాంట్లో బుకింగ్లు చేసుకున్న తర్వాత మాత్రమే. కాకపోతే ఇక్కడ బుకింగ్ చేసుకున్నటువంటి వారికంటే ఇంకా ఎక్కువ ఉన్నారు, దాదాపు 200 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళందరితో స్టాఫ్తో పాటు రెగ్యులర్గా వచ్చినటువంటి కస్టమర్తో పాటు వీళ్ళెంతమంది ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు మహిళల్ని అనే దానిపై కూడా తీసుకొచ్చడంతో పాటు వాళ్ళకందరికీ ఎక్కడ పెట్టుతున్నారు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఒక కేవలం డ్యాన్స్లేనా ఇంకా ఏంటి ఇతర కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అన్న దానిపై పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారణ చేపట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ పరిసరాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఈ పబ్బు మీద ఒకటే కాదు, గతంలో కూడా చాలా పబ్బులు కూడా ఏకంగా నగర సిపి డైరెక్ట్గా వెళ్ళారు. అప్పుడు ఆయన తనిఖీలు కూడా చేసినటువంటి నేపథ్యం పడుతుంది. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపైన ఎప్పుడు నిరంతరం కూడా మానిటర్ చేస్తామనేసి కూడా అప్పుడు ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా పబ్బులు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఓనర్సో వాళ్ళందరినీ కూడా పిలిపించినప్పుడు మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలన్న తరపు కూడా ఆయన కూడా చాలా క్లియర్గా వారికి 2-3 సార్లు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అయినప్పటికీ కూడా ఆఫ్టర్ 9 పబ్బు నిర్వాహకులు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది, నిబంధనల్ని ఉల్లంఘన చేయడం. దాంతోపాటు ఇప్పుడు మోడ్ ఆఫ్ ఎలక్షన్కి సంబంధించిన కోడ్ కూడా నడుస్తుంది. ఆ కోడ్ నడుస్తున్నప్పుడు వీరికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకంటే మామూలుగా అయితే 11-12 వరకు కూడా నడిపించుకోవచ్చు, కానీ 12 దాటిపోయి విపరీతమైనటువంటి శబ్దాలు, డ్యాన్సులు, పూర్తిగా తాగి తూగడాలు ఇవన్నీ కూడా చాలా అక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళగానే వాళ్ళు చూసినటువంటి దృశ్యాలు అవి. సో ఈ నేపథ్యంలో అందరినీ కూడా